नमस्कार धन्यवाद जनावच्छी समय ఎక్కువైపోయింది समय बहुत है నేను ఎక్కువ చెప్పను मुझे समय कोई और चाहूँ చెప్పలేను కూడా ମୁଁ କହିପାରିବିନି ବି ఎందుకంటే చెప్తే ఎక్కువ ఆయాసం ఎక్కువ ఉంది କହିଲେ ମୋତେ ଟିକେ କଷ୍ଟ ଲାଗିବ కాబట్టి ఈ ముందు నేను 2 నిమిషాలు ମୁଁ 2 ମିନିଟ୍ କହିବି 2 ବିଷୟ କହିବାକୁ ଚାହୁଁଛି మీ ఎదుట నేను 2 నిమిషాలు చెప్తాను 2 నిమిషాలు ଆପଣମାନଙ୍କ ସମ୍ମୁଖରେ 2ଟା ବିଷୟ କହିବା ପାଇଁ ମୁଁ ఒకటి ଚାହୁଁଛି పరిచర్య విషయము ଗୋଟେ ପରିଚୟ ବିଷୟରେ మంది నిర్మాణ విషయము ପ୍ରଭୁଙ୍କ ଗୃହ ବିଷୟରେ రెండో విషయము ଆଉ ଦ୍ୱିତୀୟ ବିଷୟ దేవుడు నన్ను ఎలాగా ఇక పనిలో వాడుకుంటా వచ్చినాడు ପ୍ରଭୁ ମୋତେ କେମିତି ତାଙ୍କର ସେବାରେ ବ୍ୟବହାର କରିଛନ୍ତି అయితే నేను 2007 సంవత్సరానికి వచ్చాను 2007 ବର୍ଷରେ ମୁଁ ଏ ସ୍ଥାନକୁ ଆସିଛି 7 సంవత్సరాల దాకా నేను సేవ తరగతిలో ఉంటా వచ్చాను 7 ବର୍ଷ సేవా ట్రైనింగ్ରେ ମୁଁ ଥିଲି దేవుడు తరగతిలో అనేక విధాలుగా అనేక స్థలాలుగా దేవుడు తీసుకెళ్తా వచ్చాడు ସେ ଟ୍ରେନିଂ ପାଇଁ ପ୍ରଭୁ ଅନ୍ୟାନ୍ୟ ବିଧାନରେ ଅନ୍ୟାନ୍ୟ ରୀତିରେ ଅନ୍ୟାନ୍ୟ ଜାଗାକୁ ପ୍ରଭୁ ମୋତେ ନେଇଗଲେ అయితే నేను యాక్చువల్లీ పోవాల్సిన అస్సాం పోవాల్సిన సేవకు ମୁଁ ଆସାମକୁ ସେବା କରିବା ପାଇଁ ଯିବାର ଥିଲା మన మధ్యలో ఉన్న ఫిలిప్ అంకులే ଫିଲିପ୍ ଅଙ୍କଲ୍ ଅଛନ୍ତି అస్సాం పోవాలని ଆସାମ ଯିବା ପାଇଁ నేను సత్యరాజు బ్రదర్ జమ్మగుడిలో పోవాలనుకున్నాం సత్యరాజు ମୁଁ 2 ଜଣ ଯିବା ପାଇଁ ଆମେ ମନସ୍ଥ କରିଥିଲୁ అయితే నేను అంకుల్కి పట్టుకుంటా వచ్చాను అంకుల్ ସାଙ୍ଗରେ କଥା ହେଲି నాకు ఒరిస్సా విషయం బోర్డర్ ఉంది ମୋତେ ଓଡ଼ିଶା ପାଇଁ ବୋଝ ଅଛି నేను ఒరిస్సా పరిచయం పోవాలి ଓଡ଼ିଶା ସେବା ପାଇଁ ଯିବି అట్లా పంచుకున్నప్పుడు ସେପରି మళ్ళీ వాళ్ళు ప్రార్థించి କହିଲା ବେଳେ ସେମାନେ ପ୍ରାର୍ଥନା କଲେ మళ్ళీ నన్ను పంపిస్తా వచ్చారు ଆଉ ଥରେ ମୋତେ ପଠେଇଲେ అయితే దేవుళ్ళ నేను అస్క వచ్చిన తర్వాత ଆଶ୍ରୟ ଆସିଲା ପରେ ఇప్పుడున్న ఇల్లు కాదు బాడీ ఇల్లు ଏବେ ଯୋଉ ଘରେ ମୁଁ ଅଛି ସେଟା ఇంకో మన ఇంట్లో ఉంటా వచ్చాను ଆଉ ଗୋଟେ ଘରେ ଥିଲି అది ఇంకా చిన్న ఇల్లు అది అది ଛୋଟ ଘର అయితే అక్కడ ఆ పరిస్థితిలో ସେ ଅବସ୍ଥାରେ కొన్నిసార్లు కానుక ସେ ସମୟରେ 20 ଟଙ୍କା ଦାମ ఎవరు రానప్పుడు କିଏ ଆସୁନଥିଲେ ఆ సమయంలో కానుక 7 రూపాయలు ସେ ସମୟରେ ఆఫరింగ్ ଦାନ ଥିଲା 20 ଟଙ୍କା అది విశ్వాసం కొన్ని వచ్చేవాళ్ళు ବିଶ୍ୱାସୀମାନେ ଆସିଥିଲେ వాటికి వచ్చి బియ్యం ఇస్తారు ସେମାନେ ଚାଉଳ ଆଣୁଥିଲେ స్టోర్ బియ్యము ସେଇଟା ବି ఆ బియ్యం ରେସନ୍ ଚାଉଳ ఆ బియ్యంతో ఆనందం చేసేవాడిని ସେଥିରେ ଆମେ ରାନ୍ଧି ଖାଉଥିଲୁ మళ్ళీ కానుక వస్తే କୌଣସି ఆఫరింగ్ ଆସିଲେ మళ్ళీ వాళ్ళకి పప్పు చేసేవాడిని సాంబారు ସେଇଟାକୁ ଆମେ ଡାଲି ରାନ୍ଧୁଥିଲୁ అట్లాంటి పరిస్థితిలో ఉంటా వచ్చింది పరిస్థితి ଏପରି ଅବସ୍ଥାରେ అది ప్రభు అలాగా సహాయపడతా వచ్చాడు ପ୍ରଭୁ ମୋତେ ସେପରି ସାହାଯ୍ୟ ఆ କରିଛନ୍ତି ఇంటి బాడీలో కూడా డబ్బులు ସେ ଘରକୁ ଭଡ଼ା ବାନ୍ଧିବା ପାଇଁ ମଧ୍ୟ ଆମ ହାତରେ ପଇସା ନଥିଲା కొన్నిసార్లు బయటికి వెళ్తే పచ్చడికి వెళ్తే ବାହାରକୁ ଗଲେ ମିନିଷ୍ଟ୍ରି ପାଇଁ దేవుడిని సహాయం చేస్తే ପ୍ରଭୁ ଯଦି ସାହାଯ୍ୟ କଲେ ఆ డబ్బు తీసుకొని వచ్చుకొని ସେ ଟଙ୍କା ଆଣିବୁ బాడీ కట్టుకునేవాడిని ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అలాంటి పరిస్థితిలో ఉంటా వచ్చింది పరిచర్య ଏଠାରେ ଅବସ୍ଥାରେ ପିଲାମାନେ 2007 సంవత్సరంలో 2007 అప్పుడు ఆ ఇల్లు ఖాళీ ସେ ଘର କାଟିକି అప్పుడు ఇప్పుడున్న ఇంట్లో ଏବେ ଘରେ ଅଛି ସେ ଘରକୁ ଆସିବି ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ସେ ଘରକୁ ଆସିଲା ପରେ ఆ ఇంట్లో వచ్చేవాళ్ళు కాదు ସେ ଘରକୁ କିଏ ఆ ఇంట్లో ଭଡ଼ା ପାଇଁ ଆସିବାର ନଥିଲା దురాత్మశక్తులు ఉన్నాయి କାହିଁକି ମାନେ ଦୁଷ୍ଟ ଆତ୍ମା ଅଛି କ୍ଷେତ୍ରରେ నాకు తెలుసు ଏସବୁ ସମସ୍ତଙ୍କୁ ଜଣା ଅଛି సరే అప్పుడు నేను బాడీ తీసుకున్నాను ସେ ସମୟରେ ଘରକୁ ନେଲି అప్పుడు పీటర్ని పిలిచాను అప్పుడు ସେ ସମୟରେ ପିଣ୍ଡ ଭାଇକୁ ଡାକିଲି మన రండి ప్రాణం అని చెప్పాను ପ୍ରାର୍ଥନା କରିଲେ అప్పుడు అన్న చూసాడు వచ్చి అన్న అన్నాడు ఈ ఇల్లు అసలు ఏం బాగాలేదు ఏ ଘର ଭଲ ନାହିଁ ఎందుకు బాగాలేదంటే କାହିଁକି ମାନେ ఆ ఇంటి చుట్టూ గోల్డ్ అంతా కూడా ଚାରିଆଡ଼େ କାନ୍ଥ బ్యాచులర్స్ ବ୍ୟାଚଲର ମାନେ ଥିଲେ పుడియా గుట్కాలు నగలు నమ్మూసేసాను ସେମାନେ ପୁଡ଼ିଆ ଖାଇବେ ଗୁଟକା ଖାଇବେ ସେଟାକୁ తుంపిବେ ఎంతో దుర్వాసన ଗନ୍ଧ ଥିଲା మొత్తం ఇక్కడ పెయింట్ సున్నం లేదు ପେଣ୍ଟ ମଧ୍ୟ ନଥିଲା చుట్టూ పుడియా గుట్కాలు మూసేస్తున్నారు ଚାରିଆଡ଼େ ସେମାନେ ଗୁଟକା ଖାଇକି తుంపి ଦେଇଥିଲେ అవన్నీ ఏమన్నాడంటే ଭାଇ ଗୋଟେ నువ్వు ఇల్లు ఖాళీ చేయి ఫస్ట్ నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే ఖాళీ କଲେ నేను ప్రాణం చేస్తాను అన్నాడు ପ୍ରାର୍ଥନା କରି అంటే అన్ని చూసినాడు పరిస్థితి ఇల్లు పరిస్థితి
ఇల్లు బాగాలేదు, దుర్వాసనతో ఉంది. అప్పుడు నేను ఇంకేం చేయలేని పరిస్థితి. అన్న ప్రాణం చేసినాడు, అలా పరిచర్య చదువుతావు. అట్లా పరిచర్య దేవుడు పిలుస్తూ వచ్చినాడు, పిలుస్తూ వచ్చినాడు, పిలుస్తూ వచ్చినాడు, ఓజా వాళ్ళు ఇస్తూ వచ్చినాడు, మరాఠీ వాళ్ళు ఇస్తూ వచ్చినాడు, మరాఠీ వాళ్ళు ఇస్తూ వచ్చినాడు, అలాగా ఆంధ్ర వాళ్ళు ఇస్తూ వచ్చినాడు. పరిచయం అభివృద్ధి అవుతా వచ్చింది. ఒక జవాబుతో యుద్ధం ದುಷ್ಟ ಆತ್ಮ ಸಂಗರೆ ಯುದ್ಧ ఒక ఆరోగ్యం బాగుండదు కాదు, ದೇಹ ಬಲ ನೌತಿಲ್ಲ, ఒక ఆర్థిక ఇబ్బంది, ఆర్థిక అవస్థ కొటే దురాశక్తులతో యుద్ధము, అప్పుడు నేను ఒక్కనే ఉండేవాడిని. ఇప్పుడు రోడ్డు లేదు, రోడ్డు మధ్య తీగనాయి, ఇప్పుడు ఇల్లు లేవు, అయితే ప్రభు కాపాడుతూ వచ్చాడు. ప్రభు పంచర అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అయితే మేము 2007 సంవత్సరం నుంచి కూడా దేవుడి ఇచ్చిన డబ్బు తీసుకుంటా వచ్చాం. అడుగు దాచుకొని ସେଟାକୁ ସଞ୍ଚୟ କରି అది ఎంతకాలం ఇంట్లో ఉంటాము, କେତେ ଦିନ ଆମେ ପରେ ରେଣ୍ଟ ହାଉସ୍ରେ ରହିବୁ, ఎంతో అవస్థ ఇంట్లో, କେତେ ଅବସ୍ଥା କଷ୍ଟ ଅଛି ସେ ଘରେ. ఎలాంటి కష్టం అంటే କିପରି କଷ୍ଟ ମାନେ ఆదివారమే మా ప్రార్థన లేదన్న, ఆదివారమే మా కేవଳ ରବିବାର ଦିନ ଉପାସନା ହବ. ఇల్లు రోజుల్లో ବାକି ସମୟରେ ఆ ఇంటి ఓనరు ସେ ఓనర్ ఆయన కోచింగ్ సెంటర్ పై వ్యవహారం ప్రతి రోజు కూడా కోచింగ్ సెంటర్, ପ୍ରତ୍ୟେକ ଦିନ ସେ କୋଚିଂ ସେଣ୍ଟର ପାଇଁ 10 నుంచి 1 10ଟାରୁ ଘଣ୍ଟେ ପର୍ଯ୍ୟନ୍ତ. మీ సమయంలో నా రూమ్ ఉండాలి, ବାକି ସମୟରେ ଆମର ଗୋଟେ ସାନ ରୁମ୍ରେ ରହିବା. బయటకు వస్తే ଆସିବାడు, ବାହାରକୁ ଆସିଲେ ଗାଳି ଦଉଥିଲେ, ఎవరు గబాలి ଏତେ ଡିଷ୍ଟର୍ବ କରିବା ନାହିଁ. నేను ఆ రూములు కల్పించుకున్నాను, ସେ ରୁମ୍ରେ ଆମେ କବାଟ ଦେଇକି ଭିତରେ ରହିବା. వాళ్ళు వెళ్ళిపోతే మేము బయట రావాలి. ఇంకా ସେମାନେ ପଳେଇଲେ ଆମେ ବାହାରକୁ ଆସିବୁ, బయట తిరిగే వాళ్ళం, కూర్చున్న వాళ్ళం, ଟିକେ ବୁଲିବୁ ବସିବୁ. అలా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ పడుకుంటా వచ్చినాడు. ଏପରି ଘର ଭିତରେ ଆଗ ଥିଲୁ. ఒకసారి ఏమైందంటే ଗୋଟେ ଥର କ'ଣ ହେଲା, బాత్రూమ్ ఉంది, లెట్రిన్ ఉంది, ଲାଟ୍ରିନ୍ ଅଛି, లెట్రిన్ పైపు కింద పైపు ఇది ତଳେ ପାଇପ୍ ଭାଙ୍ଗିଗଲା. అది మేము చేసామంటే లెట్రిన్ ఎవరు పోకుండా ଆମେ କ'ଣ କଲୁ, ଲାଟ୍ରିନ୍ କିଏ ନ ଯିବା ପାଇଁ ఒక గోలిపట్ట ఎవరో పెట్టేసినాం. ଗୋଟେ ତୁ ଅଖା ରଖିଦେଲୁ, గోల్ పెట్టేసి ఒక పెట్టేస్తే ଅଖା ରଖିଦେଲୁ. మన విశ్వాసం ఏం చేశారంటే ମୋର ବିଶ୍ୱାସ ମାନେ କ'ଣ କଲେ, ఎవరికి బాత్రూమ్కి వచ్చింది పిల్లలకి ఎవరికో କାହାକୁ ଝାଡ଼ା ଆସିଲା ବୋଧେ వాళ్ళ ఒక తీసేసినారు, ସେ ଅଖା କାଢିଦେଲେ. బాత్రూమ్ వెళ్ళిపోయారు పిల్లలు, ସେମାନେ ଭାତକୁ ପଳେଇ నీళ్ళు పోయేసినారు, ସେ ପାଣି పକେଇଦେଲେ. అప్పుడు కింద ତଳେ କ'ଣ ఒక ହେଲା, బ్రాహ్మణ వ్యక్తి ବ୍ରାହ୍ମଣ ଲୋକ స్నానం చేస్తూ ఉన్నాడు. ଗାଧଉଥିଲେ. మీకు అర్థమైందా? ఎవరు ఆ బ్రాహ్మణ వ్యక్తి స్నానం చేస్తాడు కింద, అదే స్పాట్ కింద సేమ్ పాయింట్ ରେ ତଳେ ଜଣେ ଗାଧଉଥିଲେ ବ୍ରାହ୍ମଣ ପିଲା. ପାଲ ଭାଇ ଅଛନ୍ତି ସେ ସମୟରେ. అప్పుడు ఏమైందంటే କ'ଣ ହେଲା, ఆ బాత్రూమ్ అంతా అర్థం పడిపోయింది మొత్తం. ସେ ଝାଡ଼ା ସବୁ ତାର ମୁଣ୍ଡ ଉପରେ ପଡ଼ିଲା. సరే ఇంకా కింద అరుపులు క్యాట్లు వస్తున్నాయి. ఇంకా ଆଉ ସେ ଗାଳି କରୁଛି, ପାଟି మేము କରୁଛି. అన్ని కిందకి వెళ్ళాము, ଗଲୁ ଆମେ, మొత్తం బాత్రూమ్ మొత్తం ପୁରା ତାର ଦେହ ସାରା ଲାଟ୍ରିନ୍ స్నానం చేయించినాము, ଗାଧେଇଲା. స్నానం చేయించినాము, ତାଙ୍କୁ ଗାଧେଇ ଆମେ ଆଗେ ତାଙ୍କୁ ଗାଧେଇ ଦେଲୁ. నేను ଆମେ ଆଗେ ଗାଧେଇ ଦେଲୁ ତାକୁ, అతను బట్టలు ఇచ్చాము, ଭଲ ଲୁଗା ଦେଲୁ. అతను ఇంకా ఎక్కువ సీరియస్ ఉన్నాడు. ఇంకా ଆଉ ସିରିୟସ୍ ହେଇଗଲା. ସେ ఇంకా ఇంటి ఓనర్ ఫోన్ చేసినాడు, ఓనర్కి ఫోన్ କଲେ, ఇంటి ఓనర్ ఇంకా కుట్రకు చేస్తున్నాడు. ఇంకా ସେ ବି ଆସୁଛନ୍ତି, నువ్వు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ଘର ଖାଲି କର. వాడు అతను కాలు పెట్టుకున్నాం. ఇంకా ତାଙ୍କର ଗୋଡ଼ ଧରିଲି. నేను పాలు బాయి ମୁଁ ପାଲ ଭାଇ ఇచ్చండి, తప్పు అయిపోయింది, କ୍ଷମା କରନ୍ତୁ, ଆମେ ଜାଣିପାରିଲୁ. అతను ఒప్పుకోలేదు. ఇంకా
ଆଉ ସେ ସ୍ୱୀକାର କରୁନଥିଲେ। మీరు క్రిస్టియన్ లోకం, మీరు క్రిస్టియన్ వాళ్ళు, ତୁମେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ, మీరు తక్కువ జాతి వారు, ଆମ ଜାତି ଲୋକ, మీరు నా వీళ్ళ చేస్తారా? ତୁମେ ମୋ ଉପରେ ଜାଳ ପକେଇବ। అలాగా ఎంతో కష్టపడతా వచ్చాడు. ବହୁତ ଗାଳି ଦେଇକି ଆମକୁ ଦୁଃଖ ଦେଲେ। విశ్వాసం వెళ్ళిపోయారు, గాలి పలికించారు. ଏ ଗାଳି ଶୁଣିକି ବିଶ୍ୱାସ ମାନେ ପଳେଇଲେ, ఆదివారం అందరూ వెళ్ళిపోయినారు. ସମସ୍ତେ పଳେଇଲେ। ఇంకా సోమవారం నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. ସୋମବାର ଦିନଠୁ ଯୁଦ୍ଧ ଷ୍ଟାର୍ଟ ହେଲା। వాళ్ళు ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ମାନେ କ'ଣ କରିଥିଲେ, ఇంకా రాళ్ళు ఇస్తున్నారు. ପତ୍ର ନେବେ, రాళ్ళు ఇంటికి ఇచ్చేస్తున్నారు. ఇంకా ଆମ ଘର ଉପରେ ପିଇ ଦଉଛନ୍ତି, ఇంటికి ఇచ్చేస్తున్నారు, పైకి ఇచ్చేస్తున్నారు. ପିଇ ଦଉଛନ୍ତି। అప్పుడు ఇంటి వాళ్ళు చెప్తే ఇంటి వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకోవట్లేదు. ఓనర్ କହିଲି ଯେ ସେ କେମିତି କିଛି ବି ଦାୟିତ୍ୱ ନଥିଲେ, నువ్వు చేసిన పొరపాటు, ତୁମେ କରିଥିଲ ଭୁଲ, నువ్వు ఇల్లు ఖాళీ చేయి. ତୁମେ ଘର ଖାଲି ఎక్కడి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ଘର ଖାଲି କଲେ କୁଆଡ଼େ ଯିବି? అస్క అంతా వెతికాము ఇంటి కోసం. ଚାରିଆଡ଼େ ప్రతి ఒక్క ବୁଲିଲୁ, వీధి 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 అడిగాం. ସାଇ ସାଇ ବୁଲିଲୁ। ఎవ్వరు ప్రార్థనగా ఇవ్వలేదు. ପ୍ରାର୍ଥନା ପାଇଁ ଆମେ ଦେବୁନୁ ବୋଲି ସେମାନେ କହିଛନ୍ତି। నేను ఇస్సాకు బ్రదరు, దైవప్రసాద్ అన్న, ଜୟପ୍ରସାଦ ଭାଇ ଆଉ ଇସାକ ଭାଇ ఎక్కి నాకు ఎవ్వరు కూడా ఇల్లు ఇవ్వలేదు. କିଏ ବି ଦେଇନାହାନ୍ତି। మీరేమిటో ତୁମେ କି ଜାତି, మీరేం చేస్తారు? ତୁମେ କି କାମ మీరు କରିବ? ఉంటే ఉండొచ్చు ఫ్యామిలీ అంతే, ତୁମେ ఫ్యామిଲି ହିସାବରେ ରହିବ ବୋଲେ ଆମେ అంతేగాని ప్రార్థన ಮಾಡకు మీరు రావు చేయకూడదు. କିନ୍ତୁ ପ୍ରାର୍ଥନା ବୋଲେ ଆମେ ଦେବୁନୁ। మీరు భజనలు చేయకూడదు. ଭଜନ କରିବା କଥା। అంటే మనం మన సంగతి తెలుసు, మన దేవుని నమ్ముతున్న వాళ్ళు కులం తెలుసు. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଗ୍ରହଣ କଲୁ, ସେଥିପାଇଁ ଆମେ କି ଜାତି ସେମାନେ ବି ଜାଣିଛନ୍ତି। ସମସ୍ତ గుణ ସେମାନେ ଗ୍ରହଣ କରୁଥିଲେ, ఎవరు బాడీ ఇవ్వట్లేదు. କିଏ ହେଲେ ବି ବଡା ପାଇଁ ଘର అలానే ఇంట్లోనే ఉండవచ్చు అనే శ్రమలతో. ସେ କଷ୍ଟରେ ଦୁଃଖରେ ସେ ରୁମରେ ଥିଲେ। పులిస్తా వచ్చినాడు. ప్రభు అనుగ్రହ ଦେଲେ। ఒకసారి ఇల్లు ఖాళీ చేసి ఈ సామాన్ బయట వేసినాడు. ଥରେ ସେ ଓନର କ'ଣ କଲା, ଆମର ସାମାନ ପତ୍ର ସବୁ ବାହାର ଫିଙ୍ଗି ଦେଲେ। మెడగంటేసి బయట ବେକ ଧରିକି ବାହାରକୁ సామాన్ బయట ଠେଲିଦେଲେ ଫିଙ୍ଗି ଦେଲେ। సామాన్ బయట వేసినాడు. ବାସନ ସବୁ ବାହାରକୁ ଫିଙ୍ଗି ଦେଲେ। ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ଏବେ କୁଆଡ଼େ ଯିବି? ఒక చిన్న పాప, ଗୋଟେ ସାନ ଝିଅ, ఉపాసన ఉంది, ଉପାସନା ଅଛି, పచ్చడి ఉంది, ମିନିଷ୍ଟ୍ରି ଅଛି। అప్పుడు ఏం చదువు? అప్పుడు କ'ଣ କରିବି? ఇల్లు తాళం వేసినాడు. ଘରକୁ ଚାବି కొన్ని ଦେଇ రోజులు తిరుగుతా వచ్చాడు స్వామి ఇల్లు. କେତେ ଦିନ ମୁଁ ବିଶ୍ୱାସ ଘରକୁ ఒకడు ఒక ପଳଉଥିଲି। ఇంటికి ఒకడు ఒక ఇంటికి ఉంటా వచ్చాడు. ଗୋଟେ ଦିନ ଗୋଟେ ବିଶ୍ୱାସ କରେ, ଆଉ ଗୋଟେ ଦିନ ଆଉ ఆదివారం ఏం చేయాలా? ଏମିତି ବୁଲୁଥିଲି, କିନ୍ତୁ ଆଉ ରବିବାର ଦିନ ମୁଁ କ'ଣ କରିବି? ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి ଗୋଟେ ବିଶ୍ୱାସ ଘରକୁ ଗଲି। ఒక నది కింద, ସେ ନଦୀ ତଳେ ସେମାନେ ଅଛନ୍ତି, ఏదో తెలుసు సింహాచలం ସମାଚାର ପାଇଁ ଆପଣ ఆయన ସମସ୍ତେ ఇంట్లో వెళ్ళి ଜାଣିଛନ୍ତି। నది కుల ନଦୀ କୂଳରେ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ତାଙ୍କ ଘରକୁ ఆ ଯାଇକି కొడుకు ఆనందిస్తా వచ్చాడు. ସେଇଟା ఉపాసନା କରୁଥିଲୁ। అప్పుడు సాయిబాబా వచ్చినాడు. ଏପରି ସେମାନେ ସାହାଯ୍ୟ କରୁଥିଲେ। అప్పుడు 20 మంది గ్రహించారు. 20 మంది గ్రహించారు. 20 ଲୋକ ଥିଲେ ସେ ସମୟରେ 2 ଜଣ ఉపవాసం చేస్తా వచ్చాము. ଉପବାସ ପ୍ରାର୍ଥନା କଲୁ। పచ్చడికి ఎవరు రావడం లేదు. କିଏ ବି ଆସୁନାହାନ୍ତି। అట్లా మళ్ళా దేవుడు సాయం చేస్తా వచ్చాడు. ଆଉ ଥରେ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ మళ్ళా କଲେ। ఇంటికి వండే మళ్ళా ତାପରେ ସେ ଓନର ଆଗା తాళాలు ఇస్తా వచ్చాడు. ତା ଚାବି ଦେଇଦେଲେ। అనేకమైన పరిస్థితులు చెప్పాలంటే ଏପରି ମୁଁ ବହୁତ ବିଷୟ କହିପାରିବି। ప్రతి నెల కూడా ପ୍ରତ୍ୟେକ ମାସରେ ఆయన హింస పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. ମତେ ବହୁତ ତାଡ଼ନା ଦଉଥିଲେ। అలా ప్రభు సాయపడతా వచ్చాడు. ପ୍ରଭୁ ଆମକୁ ସାହାଯ୍ୟ କଲେ। పచ్చడి అభివృద్ధి చేస్తా వచ్చాడు. ପ୍ରଭୁ ସେବା ବୃଦ୍ଧି କଲେ। ఎంతకాలం ఇంక ఇంట్లో ఉండాలా? କେତେ ଦିନ ଏ ଘରେ ମୁଁ ରହିବି? ఆ దినాల్లో ఉన్న ఫరోను ସେ ଦିନରେ ଥିବା ଫରକୁ ఈ రోజు నేను ఫరోను చూస్తా వచ్చింది. ସେ ମିଶ୍ର ଦେଶରେ ଥିବା ଫରଙ୍କୁ ମୁଁ ସାକ୍ଷାତରେ ଏ ଆସ୍କାରେ ଦେଖି। బాగా వచ్చి ఇంటి మొదలు వచ్చేవాడు. ఒక కృష్ణ అనేవాడు, ତରକାରୀ ଜାତି ନାଁ కృష్ణ వాడు అనేవాడు. ଜାତି ନାଁ ଧରିକି କହିବେ। మంచిగా వచ్చేవాడు, ବଡ଼ ବଡ଼ ମନ తినేవాడు, తాగేవాడు, ଆସିବେ, ବସିବେ, ଖାଇବେ, ପିଇବେ, కుటుంబంలో వచ్చేవాడు. ପରିବାର ସବୁ ଆସିବେ। అన్ని అన్ని అన్నం పెట్టుకొని పెట్టేవాడు. ସେମାନଙ୍କୁ ରାତିକି ଦଉଥିଲେ, బాగా తినేవాడు, వెళ్ళేవాడు. ଖାଇବେ, ପିଇବେ, ଯିବା। మళ్ళీ అనేవాడు నువ్వు కృష్ణుడు అంటాడు. ଆଉ ଥରେ ତୁମେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକ ବୋଲି జాతి ఎత్తేవాడు. ଆଙ୍ଗୁଠି ଦେଖେଇବ। అట్లా తన జీవితం అలా చేస్తా వచ్చేవాడు. ଏପରି ଜୀବନ ଥିଲା। కొన్నిసార్లు కోపం అయిపోతే సామాన్యుడు బయట వేసేవాడు. ତାଙ୍କୁ ରାଗ ଆସିଲେ ସାମାନ ପତ୍ର ବାହାର ପିନ୍ଧି మందిరం తలుపులు లేవు. ମନ୍ଦିରକୁ ବାଟ ନଥିଲା, నేను తెలుసు. ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି। ఆ తలుపులు లేవు కాబట్టి ସେ ఆయన ఉన్న వాక్యము పుస్తకాలన్నీ కూడా బయట వేసేవాడు మొత్తం. ଉପରେ ଥିବା ପତ୍ରିକା ବହି ସବୁ ପିନ୍ଧି ଦଉଥିଲେ। వాక్యాలు చింపేసేవాడు, ବାକ୍ୟକୁ ସେ వాయి లాగేసేవాడు. ଚିରି ଦଉଥିଲେ। ఏమి అంటే କ'ଣ ପାଇଁ ମାନେ మా నాయకులు నన్ను వద్దనేవాడు.
ମୁଁ ଜାଣିନି କିଏ କରିଛନ୍ତି ବୋଲି କହିଲା ଆଉ ఇల్లు ఖాళీ చేయని వాళ్ళు ଘର ଖାଲି କର నీ డబ్బుతో నేను బతకలేని వాడు ତୁମର నీ డబ్బు ద్వారా నీ బాడీతో నేను బతకలేదు ତୁମର ରେଣ୍ଟ ପଇସା ଦ୍ୱାରା ମୁଁ బొచ్చు పని ବଞ୍ଚି ପାରୁନାହିଁ ఇల్లు ఖాళీ చేయని వాడు ତୁମେ ଘର ଖାଲି କର అది ఇల్లు ఖాళీ చేసాం సరే ଘର ଖାଲି କରୁଛୁ అది పచ్చడి ఎక్కడ పెట్టుకోవాలా ରବିବାର ଦିନ ସେବା ଖୁଆକୁ నాకు ରଖିବି విశ్వాసమే అంత మట్టిగా ఉన్నారు ବିଶ୍ୱାସ ମାନେ ଛୋଟ ଛୋଟ ଘରେ కొంచెం ఆరంభం చేశారు సమస్య వచ్చింది ଆରମ୍ଭରୁ ଏପରି କଷ୍ଟ ଅଛି బొండవుల్లో కూడా ବନାଇଲେ। పాలు ఇంట్లో పాల్గొని ఇంట్లో ఆరాధన చేసి అక్కడ ఎన్నో కష్టాల సమస్య వచ్చాయి ପାଲ ଭାଇଙ୍କ ଘରେ ଉପାସନା ଷ୍ଟାର୍ଟ କଲୁ ସିଆଡ଼େ ତ କେତେ କ୍ଲେଶ డబ్బులు చేస్తా వచ్చాయి అప్పులు కేకలు వస్తా వచ్చాయి କେତେ ତାରା କେତେ ପାଟି ପରିବାର ଲୋକମାନେ మళ్ళీ ఆడ కొట్టా వచ్చారు ସିଆଡ଼େ ଫିକିଛନ୍ତି ମୋତେ దెబ్బసందు కొట్టా వచ్చారు ଜୟପ୍ରସାଦ ଭାଇକୁ ମଧ୍ୟ ଫିକିବାକୁ విశ్వాసం ఇంట్లో ଆସିଥିଲା। అంత అంత చేయలేని పరిస్థితి అక్కడ ଏପରି ସେବା କରିବାର ଅବସ୍ଥା ଠିକ ନଥିଲା କଷ୍ଟ ଥିଲା అయితే ఆ ఇంట్లోనే ఉంటా వచ్చాను ସେମିତି ଆଗ ରହୁଥିଲି ఆ ఇంట్లో ఉన్నట్లే ఉంటా వచ్చాను ତାଙ୍କ ସେମିତି ଆଗ ରହୁଥିଲି అది పెట్టిన శ్రమలన్నీ కూడా భరిస్తా వచ్చాను ସେ ଯାହା କାରଣ ଦଉଥିଲା ସବୁ ସହ୍ୟ କରି ଆସିଲି ମୁଁ స్లాబ్ పగిలిపోయింది ସ୍ଲାବ ମଧ୍ୟ ଫାଟିଗଲା విశ్వాసులు గోడ నడుచుకుంటా వచ్చారు ବିଶ୍ୱାସ ମାନେ ଖାନ୍ତ ଉପରୁ ଚାଲି ଚାଲିକି ଆସିଲା తెలుసు ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି స్లాబ్ ఓపెన్ స్లాబ్ స్లాబ్ లేదు ସ୍ଲାବ କିଛି ନାହିଁ ପୁରା గోడ నడుచుకుంటా వచ్చారు ఇది ఆదివారం. ଖାନ୍ତ ଉପରେ ଚାଲିଲା ମାନେ ବଡ଼ମାନେ ସମସ୍ତେ ଖାନ୍ତ ଚାଲି ଆସିଲେ అంటే ఇప్పుడున్న ప్లాన్ చేసి ఇప్పుడు ప్లాన్ చేసుకున్న ఇల్లు మట్టుకు ముందు స్లాబ్ లేదు ଏବେ ଯୋଉ ପ୍ରାର୍ଥନା ଆମେ କରୁଛୁ ସେ ଘରେ ପଛେ ଅଛି ଚାମଡ଼ା ఆ ఇల్లు ఉంది ముందు స్లాబ్ లేదన్నమాట ଚାମଡ଼ାରେ ସ୍ଲାବ ఆ గోడ మీద వచ్చి ప్లాన్ చేసుకోవచ్చు ଖାନ୍ତ ଉପରୁ ଚାଲି ଆସି ପ୍ରାର୍ଥନା କରିବାର అట్లా నడుచుకుంటా వచ్చారు కొంతకాలం దాకా ଏପରି ବହୁତ ଲୋକମାନେ ଏମିତି ଚାଲି ଚାଲି ଆସିଛନ୍ତି ఇంకా కొన్ని ఏం చేశాడంటే ଆଉ କେତେ ଦିନ ପରେ ఇంకా పైకి రాకుండా చేసినాడు మొత్తాన్ని పైకి రాకుండా చేసినాడు ଉପରକୁ ନ ଆସିବା ପରେ ସେ କ'ଣ ବାନ୍ଧ ରୁଦ୍ଧ ଖୋଳିଦେଲେ ସେ ఇంటి వెనక పక్క ଘର ପଛପଟେ ఓపెన్ ప్లేస్ లో ଖାଲି ଜାଗା ଅଛି ఆడ పట్ట కట్టుకున్నాం కొన్నిళ్ళు ସେଟା ଗୋଟିଏ ଆମେ ଟେଣ୍ଟ ମାରିଲୁ ఆడ ప్లాన్ చేస్తా వచ్చాము ସେ ପ୍ରାର୍ଥନା କଲୁ నన్ను తెలిసింది అందరూ కూడా ଆପଣମାନେ ସମସ୍ତେ ଜାଣିଛନ୍ତି అక్కడే పడుకునే వాళ్ళం రాత్రి କେବେ କେବେ ସେ ସ୍ଥାନରେ ଆଗ ଶୋଉଥିଲୁ చుట్టూ పొలం ఇంకా ଚାରିଆଡ଼େ ଜମି ଅଛି అటు ప్రభు సహాయపడతా వస్తున్నాడు ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ సో 2007 నుంచి కూడా 2007 ବର୍ଷ ప్రభు దేవుడు సాయం చేస్తే ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ మా అస్కాలు వచ్చే కానుక ଆସ୍କାରେ ଆସିଥିବ କ'ଣ విశ్వాసం భోజనం సరిపోదు కొన్నిసార్లు ରବିବାର ଦିନ ଆମେ ଖାଇବା ପାଇଁ ଆଗା ସେଟା ଉଲ୍ଟିବ ନାହିଁ నేను ఎప్పుడైనా బయటకు వెళ్తే పరిచర్యకి କେବେ କେବେ ମୁଁ ବାହାର କଲେ ସେବା దేవుడు పరిచర్య చేసి దేవుడు సహాయం చేస్తే ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ ఆ డబ్బు తీసుకొని ସେ పైସା ନେଇକି అట్లా ఉంచుకునే వాళ్ళు ఉంటారు ସେମିତି ଆଗେ ରଖିଥିଲୁ అట్లా ప్రభు దాన్ని ఆశ్రయిస్తా వచ్చారు ସେମିତି ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି సార్ అప్పుడు ఈ స్థలం తీసుకున్నాము అనుకున్నాను ଗୋଟେ ଜାଗା ନେଲେ ଗୋଟେ ଭାବିଲୁ ప్లాన్ చేస్తా వచ్చారు ପ୍ରାର୍ଥନା କଲୁ 2007 నుంచి కూడా ప్లాన్ చేస్తా వచ్చాను 2007 ବର୍ଷରୁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରି ଆସିଛୁ కావాలా ପ୍ରଭୁ ମୋର ଗୃହ ପାଇଁ ଗୋଟେ ଜାଗା ଦରକାର ଅଛି లేకపోతే ఇంక ఏం పెట్టుకోవాలి. ଆଉ ତୁମେ ନ ଦେଲେ ଆମକୁ କଷ୍ଟ ఇప్పుడు ఆ ఇల్లు ఎలాగంటే ସେ ଘର ఆ କେମିତି ఇంటికి ଦେଲା? ఎవరు రాదు ସେ ଘରକୁ କିଏ ଆସିଲେ మనకు ఏ ఇల్లు ఇవ్వరు ସେ ଆମକୁ କିଏ వ్యక్తి ଘର ଦେଲେ ନାହିଁ దేవుని గొప్పను బట్టి ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ఆ ସକାଶ ఇల్లు మనకి ఇచ్చాడు అనమాట ପ୍ରଭୁ ଆମକୁ ସେ ଘର ଦାନ କରିଛନ୍ତି ఆ ఇంటి ఓనరు ସେ ଓନର ఒక రాజకీయ నాయకుడు ସେ ରାଜନୀତିରେ ଅଛନ୍ତି ఆయన భయపడి ఎవరు కూడా ముఖ్య దేవుని కృప మనకు ఉంది కాబట్టి దేవుని ఆశ్రయంగా మనం ఎవరు రాలేదు ବିଶେଷ ବିଷୟ କ'ଣ ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହ ଆମକୁ ପ୍ରତି ଅଛି ସେଥିପାଇଁ କିଏ ବି ଆମ ଉପରେ అది ప్రాముఖ్యమైంది ସେଇଟା ମୁଖ୍ୟ ବିଷୟ అలా ప్లాన్ చేస్తా వచ్చాము ସେଇଟା ପ୍ରାର୍ଥନା କରି ଆସିଲୁ డబ్బులు లేవు స్థలం కొనుక్కోవాలా ପଇସା ତ ନଥିଲା వెళ్ళే స్థలం కొన్నామంటే କୌଣସି ଜାଗା କିଣିଲେ దారే ଜାଗାରେ କୌଣସି ଗାଁରେ ଯଦି ଜାଗା କିଣିବେ తెలుసు ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି గ్రామంలో స్థలం కొంటే ଗାଁରେ ଯଦି ଜାଗା କିଣିବୁ మనం కుట్టి తరిమేస్తారు ఇంకా ଆମକୁ ପିଟିକି ମାରିକି ଲଗେଇଦେବେ స్థలం లేదు ఏం లేదు మనం కొనుక్కొని రావాలి పక్కన ଜାଗା ସବୁ ଛାଡ଼ିକି ପଳେଇ ଆସିବାକୁ ପଡ଼େ ఎందుకంటే మన జాతి మన ధర్మం మన ప్రార్థన మన ప్రభువుని ఎవరు నమ్మరు ଆମର ଜାତି ବୋଲେ ସେମାନେ ପୁରାଣା ଆମର ପ୍ରାର୍ଥନା ଆମର ପ୍ରଭୁ ବୋଲେ ସେମାନଙ୍କୁ ବହୁତ ପୁରାଣା ଶୁଣିବେ ନାହିଁ ఆ
ଆସ୍କା ଲୋକେ ଆଉ ଚର୍ଚ୍ଚ ఉంది ଆସ୍କାରେ ଗୋଟେ ଚର୍ଚ୍ଚ ଅଛି, అది క్యాథలిక్ చర్చ్ ସେଇଟା ଅଛି ରୋମାନ କ୍ୟାଥଲିକ୍। అది బంద్ తాళ చేసి ସେଇଟା ବି ତାଲା ଦେଇକି ବନ୍ଦ କରିଦେଇଛନ୍ତି। సరే అలాగా ସେ ପ୍ରକାରରେ మేము ప్లాన్ చేస్తూ వచ్చాము ପ୍ରାର୍ଥନା କରି ଆସିଛୁ। గ్రామంలో స్థలం కొన్నామంటే ଗାଁରେ ଯଦି ଜାଗା କିଣିବୁ మన స్థలం వదులుకొని రావాలా ସେ କିଣିଲା ଜାଗା ମଧ୍ୟ ଛାଡ଼ିକି ଆସିବାକୁ ପଡ଼ିବ। స్థలం పోతే పోయింది సరే ଜାଗା ଗଲେ ଯାଅ, మనం 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 పరిచయం చేయలేము ఇంకా କିନ୍ତୁ ମିନିଷ୍ଟ୍ରି ଆମେ ସେବା మనం କରିପାରିବୁ। కొట్టాలు చుమ్ముతారు ఇంకా ଆଉ ପିଟିବେ ମାରିବେ, అది ఏం చేయాలా କ'ଣ କରିବେ? అప్పుడు ఇక్కడ ప్లానింగ్ చేశారు అనమాట ଏହିପରି ଆମେ ପ୍ରଣାଳୀ କଲୁ। ప్లానింగ్ చేసినప్పుడు ଏ ପ୍ରଣାଳୀ କଲା ପରେ డబ్బు కొద్దిగా ఉంటా వచ్చింది ପଇସା ଆମ ପାଖରେ କମ୍ ଥିଲା। ప్లాన్ చేస్తూ వచ్చాము ପ୍ରାର୍ଥନା କଲୁ, ఎలా చేయాలి ప్రభావ କ'ଣ କରିବୁ ପ୍ରଭୁ? మన ప్రభు ପ୍ରଭୁ କ'ଣ କଲେ? ప్లాన్ చేస్తూ వచ్చాము ପ୍ରାର୍ଥନା କଲୁ। 30 రోజులు ఉపవాసం ఉంటాం 30 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କଲୁ। 21 రోజు 21 ଦିନ, କ୍ଷମା କରନ୍ତୁ, 21 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା। 21 రోజు దేవుడు మాట్లాడితే 21 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ దానియేలు గురించి మాట్లాడితే ଦାନିଏଲ ଦ୍ୱାରା କଥା ହେଲେ 21 రోజు కంటిన్యూ ఉపవాసం ఉంటాం 21 ଦିନ ଆମେ ପୁରା ଆମେ ଉପବାସ ପ୍ରାର୍ଥନା నేను କଲୁ। రాత్రి ఉపవాసం ఉంటాం ଦିନ ରାତ୍ରି ଉପବାସ ప్రభావ ପ୍ରାର୍ଥନା କଲୁ। ఇంట్లో లేని పరిస్థితి ଘର ନାହିଁ ପ୍ରଭୁ, నీకు చెప్ప టైం లేదు అనేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇంకా చెప్పాలి ଏପରି କହିବାକୁ ବହୁତ ଅଛି ମୋର ଅନୁଭୂତିରେ। అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ପରମେଶ୍ୱର କ'ଣ କହିଲେ? అర్జునుడు కాలం చేస్తూ వచ్చినాడు ଜଣେ ବିଜାତି ଲୋକଙ୍କ ଅନ୍ତରଙ୍ଗରେ କାର୍ଯ୍ୟ ఈ କରିଛନ୍ତି। స్టార్టింగ్ స్థలం ఎక్కువ రేట్ అవుతుంది ଏ ଜାଗା ବହୁତ ଟଙ୍କାର କହିଲେ। ఒక 60,000 ଗୋଟେ ହାତ 60,000। అప్పుడు మేము కొనలేము డబ్బులు లేవు ఇంకా ఆ పైసା ତ ନାହିଁ, କିଣି ପାରିବୁ ନାହିଁ, ఎంత కొద్ది డబ్బు ఉంటా వచ్చింది ଅଳ୍ପ ପଇସା ଅଛି। సో అప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు ସେପରି ପ୍ରାର୍ଥନା దేవుడు କରି చేశాడంటే ଆସିଲୁ। ସେ ସମୟରେ ପ୍ରଭୁ କ'ଣ ఒక କଲେ? పెద్ద తుఫాన్ వస్తా వచ్చింది ବଡ଼ ତୁଫାନ ଆସିଲା, అది ఫైలి తుఫాన్ వస్తా వచ్చింది ଫାଇଲିଂ ତୁଫାନ ଆସିଛି। ఒడిశా అంతా మొత్తం మునిగిపోయింది ଓଡ଼ିଶା ପୁରା ବୁଡ଼ିଗଲା। అప్పుడు ఈ అస్కా మొత్తం మునిగిపోతా వచ్చింది ଓଡ଼ିଶାରେ ଆସ୍କା ବୁଡ଼ିଗଲା। ఇదంతా మొత్తం నిదానం మొత్తం పైకి ଏତେ ହାଇଟ୍ରେ ପାଣି ଆସିଛି। అస్కా మొత్తం మస్కర్ మొత్తం నిలిగింది మొత్తం ଆସ୍କା ପୁରା ବୁଡ଼ିଗଲା। అప్పుడు ఏమైందంటే ସେ ସମୟରେ ఈ స్థలము ଏ ଜାଗା రేటు తగ్గింది ପୁରା ପଇସା କମିଗଲା। ఎవరు కొనట్లేదు ఇంకా କିଏ ବି କିଣୁନାହାନ୍ତି। అస్కా టౌన్ లో కొంటే ଆସ୍କା ଟାଉନ୍ରେ କିଣିବୁ ఇదే ବୋଲି పరిస్థితి ఇంకా ଆଉ ଅବସ୍ଥା, అప్పుడు రేటు పడిపోయింది ఇంకా ଆଉ ପୁରା ପଇସା କମିଗଲା, ଦାମ କମିଗଲା। అప్పుడు దేవుడు సాయం చేస్తూ వచ్చినాడు ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ। ఉన్న డబ్బులతో ଯାହା పైసା ଥିଲା అప్పుడు చాలా తగ్గింది రేటు ఇక్కడ ବହୁତ କମ୍ ହେଇଗଲା ରେଟ୍। ఒక మూర 36,000 కొన్నాం ଆ, 36,000 ଗୋଟେ ହାତ 34,000ରେ ଆମେ କିଣିଛୁ। 60,000కి 36,000 కొన్నాం 60,000 ଥିଲା, କମିଗଲା 34,000 ହେଲା। అప్పుడు దేవుడు సాయం చేస్తే ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ। దేవుడిలో సాయం చేసి ప్రార్థన చేసినారు ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ ସନ୍ତାନମାନେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି। అట్లా స్థలం కొనుక్కున్నాం ସେପରି ଆମେ ଜାଗା କିଣି ସାରିଲୁ। అట్లా అలా మా ఇంట్లో ఇంకా సోపడతాను ఇంకా ସେ ଘରେ ସେମିତି ଆଗ କଷ୍ଟ ଚାଲୁଛି ଆଗ ଆମକୁ। అట్లా ప్రభు పరిచయలో సహాయపడతా వస్తున్నాడు ପ୍ରଭୁ ଏପରି ଆମକୁ ସାହାଯ୍ୟ କଲେ। అయితే శత్రు సైతాను ସୈତାନ ఇక్కడ పరిచయం జరగకూడదు ଟିକେ ସେବା ହେବା କଥା ନାହିଁ। ఈ అస్కాలో మందిరం కట్టబడకూడదు అని ఒక ఉద్దేశం ପ୍ରକାରେ ପ୍ରଭୁଙ୍କର ଗୃହ ନିର୍ମାଣ ହେବା କଥା ନାହିଁ। అయితే మందిరం పునాది వేసినాము ଫାଉଣ୍ଡେସନ ବୀଜ ମୂଳ ପକେଇଲୁ, సువార్త చేస్తే పునాది వేసినాం ସୁସମାଚାର ପ୍ରଚାର କରି ବୀଜ ମୂଳ ପକେଇଲୁ। మీకు చెప్పిన సత్యబాబు అని చెప్పాడు ଭାଇ ସତ୍ୟବାବୁ କହୁଥିଲେ వాళ్ళు సువార్తకు వచ్చి పునాది పని చేస్తూ వచ్చారు ସେମାନେ ସୁବାର୍ତ୍ତା କଲେ, ଆଉ ବୀଜ ମୂଳ ମଧ୍ୟ ସେମାନେ ବନେଇଛନ୍ତି। అప్పుడే నాకు ఏమైందంటే ସେ ସମୟରେ ମୋତେ କ'ଣ ହେଲା? నాకు ఆరోగ్యం బాగాలేదా ଦେହ ଭଲ ନାହିଁ, నేను ఎంతో ఆరోగ్యం దెబ్బైపోయింది ମାନେ ଦେହ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପୁରା ଖରାପ ହେଇଗଲା। శత్రువు ఎట్టనా సరే ସୈତାନ ଏପରି ବହୁତ କଷ୍ଟ କଲା। దాసుని దెబ్బ కొట్టాలా ଏ ପ୍ରଭୁଙ୍କର ଦାସକୁ ପିଟିବାର ଅଛି। మందిరం కట్టబడకూడదు ପ୍ରଭୁଙ୍କର ଗୃହ ନିର୍ମାଣ ହେବା କଥା ନାହିଁ। ఎలాగైనా సరే పునాది వేసినాము କେମିତି ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କର ଦୟାରୁ పునాది వేసిన తర్వాత ବୀଜ ମୂଳ ପକେଇଲୁ। అందరూ వెళ్ళిపోయారు ఇంకా ସମସ୍ତେ ପଳେଇଲେ, ఇంకా లాక్డౌన్ వచ్చింది ଲକଡାଉନ୍ ଆସିଲା, ఎలా పంపించేసినాము వాళ్ళని ఇంకా ସମସ୍ତଙ୍କୁ ପଠେଇଦେଲୁ। ఎన్నో సమస్యలు పోరాటం వస్తూ వచ్చింది କେତେ କଷ୍ଟ ଦୁଃଖ ଲଢ଼ାଇ ଆସିଛି। వాళ్ళు పంపిన డబ్బులు కొనలేదు ఇంకా ସେମାନେ ଦେଇଥିବା ଭାଇମାନେ ଯେଉଁମାନେ ହେଲ୍ପ କଲେ ସେ ପଇସା ବି ନାହିଁ। వాళ్ళతో భారం సమకుండా వస్తూ వచ్చారు ବୋଝରେ ସେମାନେ ଆସିକି କଷ୍ଟ କରିଛନ୍ତି। సరే వెళ్ళిన తర్వాత
ହେଲା ପରେ మందిరం పని చేసుకోవాలి ఎలాగా ପ୍ରଭୁଙ୍କର ଗୃହ ନିର୍ମାଣ ତୟାରୀ କେମିତି କରିବି? అయిందంతా పోరాటం ఉంది ఇంకా ଆଉ କେତେ ଲଢ଼ାଇ ଅଛି? అసలు పునాది మంది కట్టుకోవాలి ఇంకా ପ୍ରଭୁଙ୍କର ଗୃହ ନିର୍ମାଣ କରିବା అది ଦ୍ୱାରା ప్రార్థన చేస్తా వచ్చాం ପ୍ରାର୍ଥନା କରିବ। ఎలా చేయాలి ప్రభు କ'ଣ କରିବୁ? କେମିତି మీరు କରିବୁ? సాయం చేయాలి ପ୍ରଭୁ ତୁମେ ମୋତେ ସାହାଯ୍ୟ କର। శత్రువు మటుకు ସେଥିରୁ ఏ మందిరం కట్టబడకూడదు ଏ ଗୃହ ନିର୍ମାଣ ହେବା କଥା ନାହିଁ ବୋଲି మన ఉద్దేశం ତାର ଉଦ୍ଦେଶ୍ୟ ଥିଲା। అయితే ఏమైందంటే కొన్ని రోజులకల్లా କେତେ ଦିନ ପରେ నాకు తెలుసు ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି నాకు యాక్సిడెంట్ అవుతా వచ్చింది ମୋତେ ଏପରି ଗୋଟେ ବିପଦ ଘଟିଲା। ఒక వ్యక్తి వచ్చాడు ସେମାନେ କହୁଥିଲେ, ఒక వ్యక్తి వచ్చాడు ଜଣେ ବ୍ୟକ୍ତି ଆସିଲେ, ఇక్కడ మందిరం కడుతున్నావేమో ଏଇଟା ତୁମେ గృହ ନିର୍ମାଣ କରୁଛ ବୋଧେ, ఇది కట్టద్దు ଏଇଟା ନିର୍ମାଣ କରିବା କଥା। కట్టమంటే నీకు బాగుండదు అన్నాడు ନିର୍ମାଣ କରିବୁ ବୋଲେ ଆଉ ଦର କଥା ఇప్పుడు ଦେଖିବୁ। మన ప్రాణ స్వామికి తెలుసు ଆମେ ଜାଣିଛୁ, ଆମେ ପ୍ରାର୍ଥନା କରିଛୁ, మన ప్రాణం చేరు వచ్చాము ଏବେ ଆମେ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ଆସିଛୁ। ఆ వ్యక్తి మన చేరు వచ్చింది నాకు తెలుసు ଆମେ ମିଶିକି ଆସିଛୁ ସେଇଟା ବି ଜାଣିଛନ୍ତି। సో ఆ విధంగా మందిరం నువ్వు కట్టకూడదు అన్నాడు ఇక్కడ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ନାହିଁ। సో అలాగా దేవుని బట్టి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ମୋତେ ଏପରି ବିପଦ ଘଟିଲା ପରେ నేను బతుకున్నానంటే ମୁଁ ବଞ୍ଚିକି ଅଛି ମାନେ ఆ దేవుని కృప ପରମେଶ୍ୱର దేవుని ప్రార్థన ଅନୁଗ୍ରହ ପ୍ରଥମଟା, ତାପରେ ଦ୍ୱିତୀୟଟା ବିଶ୍ୱାସୀ ଭାଇ ଭଉଣୀମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା। మా దగ్గర డబ్బులు ఇంకేం లేవు ఇంకా ଆମ ପାଖରେ ପଇସା ନାହିଁ। ఇంకా వచ్చిన పని వారిని అందరినీ కూడా ଆସିଥିବା ଭାଇମାନଙ୍କୁ ఏదో కొద్ది డబ్బులు ఉంటే କେତେ ଟଙ୍କା ଥିଲେ ହାତରେ చార్జీలకు ఇచ్చి ସେମାନଙ୍କୁ ଚାର୍ଜ ପାଇ ପଠେଇଦେଲି। దేవుడు సాయం చేస్తే లారీ దొరికితే ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ, ଗୋଟେ ଲାରି ମିଳିଲା, గెలిపినారు ସେମାନେ ପଳେଇଲେ। ఇంకా డబ్బులు ఏం లేవు ఇంకా ମୋ ପାଖରେ ପଇସା ନାହିଁ। అది యాక్సిడెంట్ అయిపోయింది ఇంకా ବିପଦ ଘଟିଲା। మా బ్యాంక్ అకౌంట్ 2,000 రూపాయలు అనమాట ମୋର ବ୍ୟାଙ୍କ ଆକାଉଣ୍ଟରେ 2,000 ଥିଲା। 2,000 రూపాయలతో 2,000 ଟଙ୍କାରେ నా బాడీ ఎంత వచ్చింది విశాఖపట్నం ମୋର బాడీ దేହ ଯାଇଛି విశాఖపట్నం। అప్పుడు మరి డబ్బు డబ్బులు ఉంది పైసా ଥିଲା। ఎవరు దానికి କାହାର ମାନେ ఒక పెద్ద ఉండేవాడు సింహాద్రి ఇది తెలుసు అందరికి కూడా ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି ଜନ୍ ସୀମାଦ୍ରେୟର ఆయన ସେ వాచ్మెన్ చేసుకుంటూ వాచ్మెన్ పని చేసుకుంటా ଆଉ ସେ ଜଗୁବାଳି ହେଇକି କାମ କରୁଥିଲି। ఆయన డబ్బు మధ్య పెట్టాడు ସେ ତାର ପଇସା ମୋ ହାତରେ ఆ డబ్బు తీసుకుని మేము వెళ్ళాము ఇక విశాఖపట్నం ପଇସା ନେଇକି ଆମେ ପଳେଇଲୁ। మాది 2,000 రూపాయలు ఆయన ఇచ్చిన డబ్బులు కొద్ది ఉంది ତାଙ୍କର ପଇସା ଆମର 2,000 ଟଙ୍କା ମିଶେଇକି ଆମେ ପଳେଇଲୁ। అప్పుడు కూడా డబ్బులు లేదు ఇంకా ଆମ ପାଖରେ పైసା ନାହିଁ। ఆ పరిస్థితి విశాఖపట్నం వెళ్ళాము విశాఖపట్నం ଗଲୁ। అప్పుడు ఏమైందంటే ସେ ସମୟରେ କ'ଣ ହେଲା? కరోనా ఎక్కువ ఉంది మా పరిస్థితి କରୋନା ବହୁତ ଅଛି ସେ ସମୟ। ఫస్ట్ కరోనా ଫାଷ୍ଟ କରୋନା ଏଫେକ୍ଟ। అప్పుడు నా యొక్క బ్రెయిన్ మొత్తం బయటకు వస్తా వచ్చింది ମୋର బుద్ధి ସବୁ ବାହାରକୁ ଆସିଲା। బుద్ధి సరే అలాగా తెలుసు మన విశాఖ తిమోతన్న పీతన ఉంటా వచ్చారు హాస్పిటల్ బరంపూర్లో ପीटर ଭାଇ, ତିମୋଥି ଭାଇ, ଇସାକ ଭାଇ, ତାଙ୍କର ସ୍ତ୍ରୀ ସମସ୍ତେ ବ୍ରହ୍ମପୁର ହସ୍ପିଟାଲ। బ్రెయిన్లో କାରଣ తీయబోతా వస్తుంది ମୋର ହାତର ଗୋଡ଼ର ନର୍ଭ అప్పుడు ଚିରି ଯାଇଛି। అప్పుడు ఏమైందంటే ସେ ସମୟରେ କ'ଣ ହେଲା? ఆదివారం ఆ రోజు ସେଦିନ ରବିବାର ଦିନ అప్పుడు శాంసన్ అన్న ସାମସନ୍ ଭାଇ లైవ్లో వాకింగ్ ఇస్తా వచ్చినాడు ଲାଇଭ୍ରେ ସେ ବାକ୍ୟ ଦେଉଥିଲେ। అప్పుడు ఆయన ఒక విషయం చేసినాడు అంటే ସେ କ'ଣ କହିଲେ? మీరు అందరూ ప్రార్థన చేయాలా ତୁମେମାନେ ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। యేసుదాస్ ఇలా యాక్సిడెంట్ అయింది యేసుదాసుకు ଏପରି ବିପଦ ଘଟିଛି అని ప్రార్థన చేసినాడు చెప్పినాడు ପ୍ରାର୍ଥନା କଲେ। అందరికి బోర్డర్ తీసుకున్నాడు బోర్డర్ అందరికి బోర్డర్ తీసుకున్నాడు ସମସ୍ତଙ୍କ ଅନ୍ତରଙ୍ଗରେ ବୋଧ ଆସିଲା ପରେ ସେ ଶିକ୍ଷା అప్పుడు అందరూ కూడా భారం తీసుకుంటారు బాధిస్తున్నారు ତାପରେ ସେମାନେ ସମସ୍ତେ ବୋଧରେ ହାତ ଦେଇଛନ୍ତି। అప్పుడు విశాఖపట్నం పోయిన తర్వాత ବିଶାଖାପାଟଣା ଗଲା ପରେ ఎక్కడ పోలో తెలియదు ఇంకా କୁଆଡ଼େ ଯିବାର ଅଛି ଜାଣି మా దగ్గర డబ్బులు లేవు ఇంకా ପଇସା ବି ନାହିଁ, ఏమీ తెలియదు ఇంకా କିଛି ଜଣା ନାହିଁ, చనిపోయే పరిస్థితి ఉన్నాను ఇంకా ମରିବା ଅବସ୍ଥାରେ ଅଛି। అప్పుడు నగేష్ ఉన్నాడు తెలుసు నగేష్ అన్న ନାଗେଶ ଭାଇ ఆయన నా బాడీ టేకప్ చేసుకున్నాడు ସେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ମୋର ଦାୟିତ୍ୱ ନେଲେ। తీసుకొని ନେଲା ପରେ ఆయన కూడా అందరికి భారం పెడతా వచ్చాడు ସମସ୍ତଙ୍କ ଉପରେ ସେ ବି ବୋଝ ଦେଇକି అప్పుడు అన్ని సమకూర్చుకొని ସବୁ ସଞ୍ଚୟ କରି ఆర్థికంగా సమకూర్చుకొని ସ୍ୱାସ୍ଥ୍ୟ ମଧ୍ୟ హాస్పిటల్ జాయిన్ చేసాము ଡାକ୍ତର ସାଙ୍ଗରେ କଥା ହେଇକି ହସ୍ପିଟାଲରେ ମୋତେ ଜଏନ୍ କଲେ। 2 రోజుల దాకా 2 ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు ସେମାନେ ପରୀକ୍ଷାରେ ఒకవేళ బతికితే ఆపరేషన్ చేస్తాం
ଯଦି ସେ ବଞ୍ଚୁଛନ୍ତି ତାହେଲେ ଅପରେସନ୍ କରିବୁ। చచ్చిన వారికి ఇంకా ఆపరేషన్ చేయాలి ఇంకా. ଆଉ ମରିବା ଅବସ୍ଥାରେ ଅଛି କ'ଣ ଅପରେସନ୍ କରିବୁ? అట్లా సరే అని ఆ సమయం 2 రోజుల దాకా అటు వెయిటింగ్ వస్తూ వచ్చారు. ସେମାନେ ମୋତେ 2 ଦିନ ଅପେକ୍ଷାରେ ପରୀକ୍ଷାରେ ରଖିଛନ୍ତି। మళ్ళా మళ్ళా షో వచ్చిన తర్వాత ମୋର ସେନ୍ସ ଆସିଲା ପରେ దేవుడు సహాయం చేసిన డబ్బుతో ପ୍ରଭୁ ଦେଇଥିବା ସାହାଯ୍ୟ ଅନୁସାରେ మళ్ళీ ఆపరేషన్ అవుతా వచ్చింది. ଅପରେସନ୍ ହେଲା। అటు విశాఖపట్నంలో పుట్టుకొని ఉన్నాము. ବିଶାଖାପାଟଣାରେ କିଛି ଦିନ ଥିଲି। విశాఖపట్నంలో ఏమన్నారంటే వాళ్ళు, ବିଶାଖାପାଟଣା ଲୋକମାନେ କ'ଣ କହିଲେ? నువ్వు ఇక ఉంటే ఉండడం కష్టము, ତୁମେ ଏଇଠି ରହିଲେ କଷ୍ଟ। కొన్ని అసమాధానం వస్తా వచ్చింది పరిస్థితి బట్టి. ଅବସ୍ଥା ଅନୁସାରେ ଆଶଙ୍କା నాకు ఆరోగ్యం బాగాలేదప్పుడు, ମୋତେ ଦେହ ସୁସ୍ଥ ନାହିଁ, నా బ్రెయిన్ పని చేయట్లేదు, ମୋର ବୁଦ୍ଧି କାମ କରୁନି, నేను ఎలాగంటే అలా మాట్లాడేస్తున్నాను. ମୁଁ କ'ଣ କହୁଛି ମୋର ଜଣା ନାହିଁ। వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు, ସେମାନେ କ'ଣ କହିଲେ? నువ్వు ఒరిస్సాకి వెళ్ళిపో, ଓଡ଼ିଶାକୁ ଯାଅ, 2 రోజుల్లో 2 ଦିନ నీకు ఇల్లు చూసుకో, వేరే ఇల్లు చూసుకో. ଅନ୍ୟ ଘର ଦେଖ। అప్పుడు నేను చెప్పాను, ସେ ସମୟରେ ମୁଁ କହିଲି నేను ఆడికి పోలేను. ମୁଁ ଯାଇପାରିବି ନାହିଁ। దైవసేవులు చెప్తా వచ్చాను, దైవసేవులకి ସେବକମାନେ କହୁଥିଲି పై నేను ఎక్కలేను, ଉପରକୁ ଉଠିପାରିବି ନାହିଁ, నా కాళ్ళు చేయలేదు ମୋର ହାତ ଗୋଡ଼ ନାହିଁ। వాళ్ళు అన్నారు. ସେମାନେ କହିଲେ వేరే ఇల్లు చూసుకో, ଅନ୍ୟ ଘର ଦେଖିକି ଯାଅ। 2 రోజులు చూసుకుంటున్నాడు. 2 ଦିନରେ ସେମାନେ ଆଣିଲେ। 2 రోజులు నీకు ఇల్లు దొరుకుతుంది. ସେମାନେ କ'ଣ କହିଲେ? 2 ଦିନ ଭିତରେ ତୁମକୁ ଘର ମିଳିବ। నువ్వు వచ్చాము మేము ఏం చేస్తామంటే, ଆସିଲା ପରେ మా ఇంటికి వెళ్తే ఇంటికి పోలేము ఇంకా. ଘରକୁ ଯାଇପାରିବୁନୁ। అప్పుడు మా అమ్మ అప్పుడే కరోనా ద్వారా మమ్మీలో పడతా వచ్చింది. ମୋର ମା କରୋନା ପଜିଟିଭ ଦ୍ୱାରା ସେ ମରିଗଲେ। ఇంట్లో వర్తమానం ఉంది, కరోనా ఉంది, కోవిడ్ ఉంది. ଘରେ କରୋନା ଅଛି, అవి ఎక్కడికి పోవాలి ఇంకా? ସେଆଡ଼େ କୁଆଡ଼େ ଯାଇପାରିବି? విశాఖపట్నం ఉంచుకోవట్లేదు వాళ్ళు. ବିଶାଖାପାଟଣାରେ ସେମାନେ ରଖିନାହାନ୍ତି। ఒరిస్సా రాలే నీకు పరిస్థితి. ଓଡ଼ିଶାକୁ ଆସିବା వస్తే ଅବସ୍ଥା నీకు ମାର୍ଗ ନାହିଁ, ట్రీట్మెంట్ ఒరిస్సాలో ଟ୍ରିଟମେଣ୍ଟ ନାହିଁ ଏ ସ୍ଥାନରେ। ఇల్లు పైకి ఎక్కలేను ఇంకా. ଆଉ କୁଆଡ଼େ ଯିବି? ఎవరు బాడీలో ఇవ్వట్లేదు. କିଏ ବଡ଼ା ପାଇଁ ଘର ఎక్కడ పోవాలి ఇంకా? କୁଆଡ଼େ ଯିବି? କେମିତି ଯିବି? అప్పుడు దేవుడు ఒక మార్గం తీస్తా వచ్చాడు. దేవుడు ఒక మార్గం తీస్తా వచ్చాడు. ପ୍ରଭୁ ମୋ ପାଇଁ ଗୋଟେ ରାସ୍ତା ସରଳ କଲେ। నెల్లూరు జిల్లాలో ఆత్మూరు వెళ్తా వచ్చాను. ନେଲ୍ଲୋର ଜିଲ୍ଲାରେ ଆତ୍ମପୁର ଯାଇଥିଲି। రాజన్న తెలుసు నీకు. ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି ରାଜୁ ଭାଇ ଅଛନ୍ତି, ఆయన వెళ్ళాను. ତାଙ୍କ ପାଖକୁ ଗଲି। అక్కడ 2 months ఉంటా వచ్చాను. 2 ମାସ ରହିଲି। ఆయన పరిచయం చేస్తా వచ్చాను. ସେ ମୋତେ ସେବା କଲେ। ఆడ కొద్దిగా దిగులు అవుతా వచ్చాను. ସେ ମୁଁ ଟିକେ ଦେହ ఆ ସ୍ୱାସ୍ଥ୍ୟ సంఘము ଭଲ ପାଇଲି। ద్వారా ତାଙ୍କର ମଣ୍ଡଳୀ ଆଉ ସେମାନଙ୍କର ପ୍ରେମ ସାହାଯ୍ୟ ଦ୍ୱାରା అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ପ୍ରଭୁ ମୋତେ వెంటనే వచ్చి వెళ్ళిపోవాలా. ପ୍ରଭୁ ଗୋଟେ ବାକ୍ୟ ଦ୍ୱାରା କଥା ହେଇଛନ୍ତି, ତୁମେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଓଡ଼ିଶା ଯିବ। జిమ్మే గంధము జెర్మియా పుస్తକ డైలీ పోర్షన్ దేవుడు మాట్లాడుతూ వచ్చిందన్నమాట. అప్పుడు ఏమన్నారంటే, ମୋର నెల్లూరు సంఘంలో ఏం చెప్పారంటే, ନେଲ୍ଲୋର ମଣ୍ଡଳୀରେ କ'ଣ କହିଛନ୍ତି? నువ్వు ఆడ పునాది వేసావు, ସେରେ ତୁମେ ବିଟି ମୂଳ ପକେଇଛ, నువ్వు కృతకాల సేవ చేసావు, ଏତେ ଦିନ ସେବା କଲ, ఇంకా నీకు పరిస్థితి బాగాలేదు, ତୋର ଅବସ୍ଥା ଠିକ ନାହିଁ ଏବେ, పరిస్థితి ముగించమన్నాను ఇంకా. ଆଉ ତମେ ସେବା ବନ୍ଦ କର। ఇంకా నెల్లూరులో సంఘాలు లేవా? ନେଲ୍ଲୋରରେ କେତେ ମଣ୍ଡଳୀ ଅଛି? నెల్లూరులో మెయిన్ ନେଲ୍ଲୋରରେ ଗୋଟେ ବ୍ରାଞ୍ଚ ଆମେ ଦେବୁ, ସେଥିରେ ତମେ ରହିକି ସେବା କର ବୋଲି କହିଲେ। దేవుడు అది వాక్యం మాట్లాడుతూ వచ్చాడు. ପ୍ରଭୁ ମୋତେ ଗୋଟେ ବାକ୍ୟ ଦ୍ୱାରା କଥା ହେଇଛନ୍ତି। 2వ అధ్యాయము, యిర్మీయా 2వ అధ్యాయము, ଜେରେମିୟା ପୁସ୍ତକ 2 ପର୍ବ 2వ వచనం. 2 ପଦ। నువ్వు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను వెంబడి ଯାଅ ଜେରୁସାଲେମରେ କର୍ଣ୍ଣଗୋଚରରେ ପ୍ରଚାର କରି କୁହ। ପ୍ରଚାର କରି କୁହ। 4వ ଏହି କଥା କହନ୍ତି। 4వ అధ్యాయము 4 ପର୍ବ 3వ వచనం చూడండి. ଏବେ 3 ପଦ ପଢ଼ନ୍ତୁ। 4 పదుల్లోను 4 ପର୍ବ 3 ପଦ చక్కని బియ్యములను దునుడి. చదువు। କାରଣ ସଦାପ୍ରଭୁ କାରଣ ସଦାପ୍ରଭୁ ଜିହୁଦାର ଓ ଜେରୁସାଲେମର ଲୋକମାନଙ୍କୁ ଏହି କଥା କହନ୍ତି, ଜିହୁଦାର ଜେରୁସାଲେମର ନିବାସୀମାନଙ୍କୁ ଏ କଥା କହନ୍ତି, ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କର ପଡ଼ିଆ ଭୂମି ଚାଷ କର। ତୁମେମାନେ ଆପଣମାନଙ୍କର ପଡ଼ିଆ ଜମି ଚାଷ କର। ଓ କଣ୍ଟା ବଣ ମଧ୍ୟରେ ବୀଜ ବୁଣ ନାହିଁ। ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ପ୍ରଭୁ କହିଲେ ముళ్ళ పొదలు କଣ୍ଟା ଗଛ
విత్తనము చల్లని భూములు, बीज न बुनेगा అరణ్యములోను जमीरे అరణ్యములు प्रांत रहे నన్ను వెంబడించని ప్రభు మాట. मत अनुगमन करो వెంటనే ఇక ఒరిస్సా వెళ్ళిపోవాలని ప్రభు చెప్తా ఉన్నాను. तापरे मु संगे संगे అవతరే ఒడిశాకి जुगार బయలుదేరాను. मु निर्णय नहीं బయలుదేరి వచ్చేసినాం. ఇంకా पलायसी నేను मु సిస్టరు भौनी తర్వాత నాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. दी जन पिलाମାନେ ଥିଲେ మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ଆମର ଦି ଜଣ ଝିଅମାନେ ଆଉ ଦିଟା ପିଲାମାନେ తీసుకొని మేము నెల్లూరు నుంచి బయలుదేరాము. నెల్లూరులో ଆମେ ଆସିଲୁ అటు ప్రభు సాయపడతా వస్తున్నాడు. ప్రభు ఎప్పటి ସାହାଯ୍ୟ କଲେ అయితే ఎవరు ఇంకా రాలేదు తోడు, କିଏ ଏମିତି నా బంధువులు రాలేదు, ମୋ ସାଙ୍ଗରେ ଆସିନାହାନ୍ତି సిస్టర్ వాళ్ళ బంధువులు రాలేదు. ఇంకా ରକ୍ତ ସମ୍ପର୍କୀୟ ଲୋକ ଆସିନାହାନ୍ତି అయితే ଘରକୁ ଥିବା ସମ୍ପର୍କୀୟ ଲୋକମାନେ ବି କିଏ సిస్టర్ ధైర్యపరుచుకొని ସିଷ୍ଟର ଆଗା ନିଜେ ସାହସ କରି మేము నలుగురు బయలుదేరుతా వచ్చాము. ଆମେ 4 ଜଣ ପଳାଇ ଆସିଲୁ అక్కడ ప్రభు సాయపడతా వస్తున్నాడు. ଏପରି ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରିଛନ୍ତି వచ్చిన తర్వాత ଆସିଲା ପରେ పని ఆరంభించాం. ఇంకా ଆଉ ଥରେ ప్రభు ఇచ్చిన దాంతో ପ୍ରଭୁ ଦେଇଥିବା ସାହାଯ୍ୟ ଅନୁସାରେ ఆ డబ్బుతో ଟଙ୍କା కొద్ది డబ్బుతో ଅଳ୍ପ ପଇସାରେ పని ఆరంభించుకుంటా వచ్చాం. କାମ ଆରମ୍ଭ କରି అట్లా ప్రభు సాయపడతా వచ్చాడు. ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କରିଛନ୍ତି పని చేస్తా ఉన్నాం. ఎన్నో పరిస్థితులు କାମ କରିବା ବେଳେ କେତେ କଷ୍ଟ କେତେ ఎప్పుడు ଅବସ୍ଥା ఇంకా నేనేం చేయలేను. ఇంకా ମୋର କାମ ମୋର ଶକ୍ତି ପଳେଇଲା చేయి కాలు లేకపోవడం ଆଉ పరిస్థితి. କିଛି କରିପାରିବିନି ଏପରି ଅବସ୍ଥାକୁ ପଳେଇ ଆସିଲି చేయి కాలు లేకపోయినా సరే ଗୋଡ଼ ହାତ ନଥିଲେ నా ମୋତେ బ్రెయిన్ పని చేయలేదు. ମୋର ବୁଦ୍ଧି ମୋତେ କାମ କରୁନି ఎక్కువ కోపం, ରାଗିବାର నేనేదన్నా కూడా చేయాలంతే. ఇంకా నేనేదన్నా కూడా చేయాలి. ମୁଁ ଯଦି କୌଣସି ଚିନ୍ତା କରିବି ବୋଲେ ସେଇଟାକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଛାଡ଼ିବି ନାହିଁ చేయకపోతే ఇంకా కోపం. ఇంకా ଯଦି ସେଇଟା ନ ହବ అప్పుడు ఇంకా ఇంట్లో ରାଗ కొట్టాలి. ରାଗ ବେଶୀ ଆସି ଘରେ కృష్ణుడు కొట్టేవాడిని, ସିଷ୍ଟରକୁ ପିଟିଲେ ఆ ఊళ్ళో కొట్టాను, ఆ ఊళ్ళో కొట్టాను, విశాఖపట్నంలో కొట్టేవాడిని. ବିଶାଖାପାଟଣାରେ ପିଟିଲି అందుకని కోపం ఎక్కువ. ఇంకా କାହିଁକି ମାନେ నా మాట ఎందుకని ମୋର କଥା ଶୁଣୁନାହାନ୍ତି అయితే ఆమె అయితే నన్ను କିନ୍ତୁ ସେ ମୋତେ ఓ చిన్న బిడ్డలా చూడవచ్చు. ଛୋଟ ଶିଶୁକୁ କେମିତି ଦେଖିଛନ୍ତି ସେମିତି చిన్న బిడ్డలా చూడవచ్చు. ମୋତେ ଦେଖିଛନ୍ତି హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా ହସ୍ପିଟାଲରୁ నా కోసం ఉపవాసం ఉంటా, ମୋ ପାଇଁ ଉପବାସ ପ୍ରାର୍ଥନା କରି అనేక రోజులు ఉపవాసం ఉంటా. ଅନେକ ଦିନ ఈ ଉପବାସ రోజు వరకు కూడా ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ మన పని కోసం కూడా ପ୍ରଭୁଙ୍କ ଗୃହ ନିମନ୍ତେ నా ମଧ୍ୟ కోసం కూడా ମୋ ପାଇଁ 2 సంవత్సరాల నుంచి కూడా 2 ବର୍ଷରେ రోజు ఒక పూట తింటా, ଦିନକୁ ଗୋଟେ ଟାଇମ୍ ଖାଇକି ఉపవాసం ఉండి ప్రాణం చేస్తుంది. ଉପବାସରେ ఈ ପ୍ରାର୍ଥନା రోజు వరకు కూడా ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ అట్లా ప్రభు నన్ను స్థిరపరుస్తా వచ్చినాడు. ଏପରି ପ୍ରଭୁ ମୋତେ ସ୍ଥିର କଲେ నన్ను ఒక బిడ్డలా చూసుకుంటా వచ్చినాడు. ମୋତେ ଗୋଟେ ଛୋଟ ଶିଶୁ ପରି ସେ ମୋତେ ଦେଖୁଛନ୍ତି అది దేవుడి కృపను బట్టి, ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ దేవుడి ప్రార్థన బట్టి ପ୍ରଭୁ ଆପଣମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ସକାଶୁ ఈ రోజు నేను ଆଜି సజీవుడిగా ఉండి ମୁଁ ଜୀବିତମାନଙ୍କ దేవుడి ମଧ୍ୟରେ పనిలో కొనసాగుతా ఉన్నా. ପ୍ରଭୁଙ୍କର ସେବାରେ ଆଗକୁ ଯାଉଛି డాక్టర్ ఏమన్నాడంటే, ଡାକ୍ତର କ'ଣ କହିଲେ నీ బ్రెయిన్ లో బయటకు తీసింది, ତୁମର ବୁଦ୍ଧି ବାହାରକୁ ଆସିଲା నీ నరాలు తిప్పినాయి, ତୁମର ନର୍ଭସ୍ ପୁରା ଫାଟିଗଲା ఇది చెయ్యి కాళ్ళు రావడం మనం ఏం చేయలేము. ఇంకా ଗୋଡ଼ ହାତ ଆସିବନି ଆଉ କିଛି సార్ చెయ్యి కాళ్ళు రాకపోయినా సరే ସେଇଟା ନଥିଲେ ମଧ୍ୟ అయితే మాట్లాడితే ఎక్కువ ఆయాసం. କଥା ହେଲେ దేవుని పరిచయం చేయాలి. ఇప్పుడు ଥକି ଯାଉଛି ମୁଁ దేవుని పరిచయం చేయాలా? ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବାର ଅଛି దేవుని పని ప్రభు కూర్చున్నాడు. ପ୍ରଭୁ ତାଙ୍କ ସେବା ପାଇଁ ଆଣିଛନ୍ତି అయితే వాక్యం చెప్పాలా? ବାକ୍ୟ କହିବାର ଅଛି ఎక్కువ ఆయాసం. କିନ୍ତୁ ମୋତେ అది పరిస్థితి ఎలా? ଥକା ଲାଗୁଛି ମୋତେ అట్లా ప్రభును ప్రార్థిస్తూ వచ్చాను. ଯେପରି ପ୍ରାର୍ଥନା କରିଲି అది ప్రభు కొద్దిగా బాగు చేస్తూ వచ్చినాడు. ପ୍ରଭୁ ମୋତେ ଟିକେ ସୁସ୍ଥ କରିଛନ୍ତି మేము ఇంకా బాగా ప్రార్థన చేయండి, ଆପଣମାନେ ଆହୁରି ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ మేము ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పి ଏବେ ଆମେ ଘର ଖାଲି କରୁଛୁ ବୋଲି ఆ ఇంటి మనకి ఎక్కువ పిల్లాడు. ఇంకా ఎక్కువ పాపం ସେ ଆହୁରି ଲାଗି ଯାଉଛି ఎన్ని హింసలు పెడతాను. ଆଉ କେତେ అప్పుడు କଷ୍ଟ దేవుడు నాకు మాట వచ్చినాడు. ପ୍ରଭୁ କଥା ହେଇଛନ୍ତି ఆనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ମିଶ୍ର ଦେଶରେ ଥିଲାବେଳେ మనం బయట పంపించినప్పుడు ସେମାନେ ବାହାରକୁ ଆସିଲା ବେଳେ ఎన్నో శ్రమ పెడతా వచ్చాడు. କେତେ କଷ୍ଟ ଦେଇଥିଲେ ఆ దేవుడు నాకు మాట్లాడుతూ వచ్చాడు. ସେଇଟା ମୋତେ ପ୍ରଭୁ అలాగే ଦେଖେଇଲେ మన పరిస్థితి కూడా ଏପରି ଆମର ଅବସ୍ଥା ମଧ୍ୟ ସେପରି మనం కూడా ଅଛି వాగ్దాన దేశం వెళ్తా ఉన్నాం. ଆମେ ମଧ୍ୟ ବାଗଦାନ ଦେଶକୁ ଯାଉଅଛୁ దేవుడు ఈ మాటను మనం మాట్లాడండి. ఒక వాక్యం చేస్తాను. ଆଉ ଗୋଟେ ବାକ୍ୟ ପଢିକି ମୁଁ ଶେଷ କରିବି నా యొక్క గాయం కొరకు దేవుడు నాకు మాట్లాడుతూ వచ్చినాడు. ମୋତେ ହେଇଥିବା ଏଇ କ୍ଷତି ବିଷୟରେ ପ୍ରଭୁ କଥା ହେଇଛନ୍ତି శిక్షా గ్రంథము ଜିସାଇୟ
అవి 52వ అధ్యాయము బాపను 11వ వచనం. 11 బాపను 11 చూడండి. పడందు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-11వ వచనం. ఇసాయియో చాలు చూడండి. బాపను ఈ వాక్యం ద్వారా మాట్లాడు. 11 పదం ప్రభు ఏ వాక్యం ద్వారా నేను విరుచుటకు నలుగుటకు నాకు ఇష్టమైన అన్నాడు ప్రభు. ముందు విరుగుటకు నలుగుటకు నాకు ఇష్టమైన କ୍ଷମା କରନ୍ତୁ 53 ପର୍ବ ତାପରେ ତାର 10 ପଦ ତାକୁ ଚୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ମୋତେ ଇଚ୍ଛା ହେଲା। కాబట్టి ఈ గాయము ద్వారా ଏ କ୍ଷତି ଦ୍ୱାରା అనేక మంది నిర్మూలన తెచ్చాలా, అనేక మంది నిర్మూలన తెచ్చాలా, అనేక మంది నిర్మూలన తెచ్చాలా. କ୍ଷମା କରନ୍ତୁ ଅବସ୍ଥାରେ ଏକା ଥାଇକି ବହୁତ ଲୋକଙ୍କୁ ଧାର୍ମିକ ଲୋକ ପରି ପରିବର୍ତ୍ତନ କରିବା ପାଇଁ ମୁଁ ଚାହୁଁଅଛି ବୋଲି ପ୍ରଭୁ କଥା అంత ହେଇଛି। నిర్దోషిగా చేయాలా, ବହୁତ ଲୋକଙ୍କୁ ତୁମେ ଆନନ୍ଦନୀୟ ନିର୍ଦ୍ଦୋଷୀ ପରି ତୁମେ ପରିବର୍ତ୍ତନ କରିବାର ଅଛି। యెహోవాకు ఇష్టమాయన ఉంటాడు. ଏପରି ତାଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ଅଛି, ସେଥିପାଇଁ ତାଙ୍କୁ ପସନ୍ଦ ହେଲା। అందులో ఈ వాక్యం మాట్లాడుతూ వచ్చినాడు. ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା କଥା ହେଇଛନ୍ତି। అది ప్రభు ఉద్దేశం అని ରହିలేము. ପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ବେଳେ ବେଳେ ଆମେ ଜାଣିପାରୁନୁ। ప్రార్థన చేయండి ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ଆପଣମାନେ పరిచర్య కోసమై. ସେବା ପାଇଁ। అది ప్రభు ఎంతగానో మందిరం విషయంలో సహాయపడతా వచ్చినాడు. ପ୍ରଭୁଙ୍କ ନିର୍ମାଣରେ ఏమి లేని పరిస్థితుల్లో ପ୍ରଭୁ ବହୁତ ସାହାଯ୍ୟ କରିଛନ୍ତି। ఎంతో విస్తారమైన ధనం ప్రవహిస్తూ వచ్చినాడు. విస్తారమైన ధనం ప్రవహిస్తూ వచ్చినాడు. ପ୍ରଭୁ ଏ ଅବସ୍ଥାରେ ଏ ସେବା କାମରେ ପ୍ରଭୁ ବହୁତ ଆର୍ଥିକ ସାହାଯ୍ୟ ପ୍ରଦାନ କରିଛନ୍ତି। మరి ఎక్కడి పైకి మరి ఎక్కడ మన డబ్బులు ఇవ్వమని కోరు. ଉପରୁ ଆମକୁ କୁଆଡ଼େଠୁ ଆସିବନି ପଡ଼ିବନି। ఎవరో ప్రభు କେହି ప్రార్థించి ଦେବେନି ମଧ୍ୟ। భారం కలిగిన వాళ్ళు ప్రార్థించి వాళ్ళు సహకరిస్తూ వచ్చినారు. ଯେଉଁମାନେ ବୋଝରେ ଅଛନ୍ତି ସେମାନେ ପ୍ରାର୍ଥନା କରି ସେମାନଙ୍କର ହାତକୁ ବଢ଼େଇଛନ୍ତି। అలాగా ప్రభు సహాయపడతా వచ్చాడు. ଏପରି ପ୍ରଭୁ ସାହାଯ୍ୟ କଲେ। కాబట్టి ఇక్కడ పరిచయం వచ్చి మందిరం నిర్మాణం ఆరంభమైంది. ପ୍ରଭୁଙ୍କର ଗୃହ ନିର୍ମାଣ ଆରମ୍ଭ ହେଲା। ఇంకా ఇంకా పోరాటం ఉంది. మళ్ళా ଆହୁରି ଲଢ଼ାଇ ଯୁଦ୍ଧ ଅଛି। పక్క ఊరుంది అక్కడ. ପାଖରେ ఆ ଗାଁ ఊరికి తెలుసు ఆ ఊరు పక్కలాపల్లి ఊరు అది. పక్కల ବୋଲି ଗୋଟେ ଗାଁ। ఆ ఊర్లో అందరి ఇంట్లో పైన పిస్తూల్ ଏ ଘର ସମସ୍ତଙ୍କ ଘରେ ଜଣ ଜଣ ଘରେ పిస్తూల్ ବନ୍ଧୁକ ଥିବ। తుపాకీ ఉంటుంది పెద్ద ఇంట్లో. ବନ୍ଧୁକ ଥିବ। ఇంతే తెలుసు. ଆପଣମାନେ ସମସ୍ତେ ଜାଣିଛନ୍ତି। ఒడిశాలోనే ఆస్కోలో పక్కలాపాలంటే రౌడీజం ఎక్కువ. ଓଡ଼ିଶା ଷ୍ଟେଟ୍ରେ ପକଲା ବୋଲି ମାନେ ସମସ୍ତେ ଜାଣିଛନ୍ତି। నా జమబడికి ఎలా ఉంటుందో ଆମର ଜମଳ ମଡ଼କୁ ବାମ୍ବୁ ମଡ଼କୁ ପରି ଏଇଟା ମଧ୍ୟ ବନ୍ଧୁକ ଥିବା స్టోరీ పైన ପକଲା ବୋଲି। నువ్వు వచ్చిన కొత్తల్లో చూస్తే ଫେମସ୍ ମୁଁ ନୂଆରେ ଆସିଲା ବେଳେ ఎవరిన ఫైరింగ్ అయిపోతుంది. ପାହାଡ଼ ଦେଖିଲେ ଟୁସ୍ అది ହେଉଛି। బ్యాంకులో ఫైరింగ్, ବ୍ୟାଙ୍କ ପାଖରେ బస్సులో ఫైరింగ్, ବସ୍ରେ ବି బస్ స్టాండ్ లో ఫైరింగ్ చేస్తారు. ଆଉ ବସ୍ ଷ୍ଟାଣ୍ଡରେ ମଧ୍ୟ ఎవరంటే ఇంకా ఆ ఊరోలే. କିଏ ମାନେ ସେ ଗାଁ ଲୋକ। అయితే అలాంటి ఊరు అది. ଏପରି అయితే ఆ ఊరు పక్కనే మనం వచ్చాము. ସେ ଗାଁ ପାଖରେ ଆମେ ଆସିଛୁ। మన మాదిరికమైన జీవితాన్ని బట్టి, మన భక్తిని బట్టి, ଆମମାନଙ୍କର ଭକ୍ତି ଜୀବନ మన ప్రత్యేకమైన జీవితాన్ని ଦ୍ୱାରା బట్టి ଆମମାନଙ୍କର ପୃଥକ ଜୀବନ ଦ୍ୱାରା మనకు దేవుడు మనం కాపాడాలి. ପ୍ରଭୁ ଆଗା ଆମକୁ ଉଦ୍ଧାର କରିବା ସେମାନଙ୍କୁ ରକ୍ଷା କରିବା। కాబట్టి ప్రార్థన చేయండి. ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। తో నా ఆరోగ్యం ప్రార్థన చేయండి. ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। నా ప్రభుత్వం అయితే ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ହେଲେ ఈ మందిరం షిఫ్ట్ అయిన తర్వాత ଉଠିକି ମୁଁ ଆସିଲା ପରେ నేను సిఎంసి పోవాలనుకుంటున్నాను. CMC ମାଡ୍ରାସ ଯିବା ପାଇଁ ଚାହୁଁଅଛି। అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. କେତେ ଟ୍ରିଟମେଣ୍ଟ ନେବା ପାଇଁ ଚାହୁଁଅଛି। కలిసి ప్రార్థన చేయండి. ଦୟାକରି ପ୍ରାର୍ଥନା କର। అలాగా మన ముందున్న పరిచయం కోసమై పని చాలా పని ఆగిపోయింది. ఇంకా ଆଗରେ ଥିବା ସେବା ପାଇଁ ఇల్లు ఖాళీ చేయగా తీసినాము. ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ఇల్లు ఆడ ఖాళీ చేయాలి కాబట్టి మా పని ఆఫ్ చేస్తున్నాము. ସେ ଘର ଆମେ ଖାଲି କରିବା ଅଛି, ସେଥିପାଇଁ କାମ ବନ୍ଦ କର। చాలా పెండింగ్ పని ఉంది. ఇంకా ବହୁତ କାମ ଅଛି। పైన మందిరం అది, ଉପରେ ପ୍ରଭୁଙ୍କର ଗୃହ। కింద ఇక్కడ ఇది బత్తాడు అన్నమాట. నీళ్ళు ఉంది కింద మొత్తం. కింద ଆଚ୍ଛା ଆଚ୍ଛା ତଳେ ତଳେ ଘର ଏମିତି କରିଛୁ ମାନେ କ'ଣ ପାଇଁ ମାନେ ବର୍ଷା ଦିନ ବନ୍ୟା ଆସିବ ନା,
ସେ ବନ୍ୟା ଆସିକି ରହିବ ବୋଲି ଆମେ କରିଛୁ। ఆయన మందిరం అవుతుంది ଉପରେ ପ୍ରଭୁଙ୍କର కదా ప్రార్థన చేయండి ହବ ପ୍ରାର୍ଥନା କର। మందిరం పని కట్టుకోవాలా ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଆହୁରି ନିର୍ମାଣ ఇంకా ହେବ। మిగిలిన పని కూడా చేసుకోవాలి కదా ଆଉ ବାକି କାମ ମଧ୍ୟ କରିବାର ଅଛି। దాని ప్రార్థన చేయండి ଦୟାକରି నా వారి కోసం ప్రార్థన చేయండి పిల్లల కోసం ప్రార్థన చేయండి ମୋର ସ୍ତ୍ରୀ పిల్లମାନଙ୍କ ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କର। కుటుంబం కోసం ప్రార్థన చేయండి ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କର। మాకంటే ఎక్కువ కష్టాలు విశ్వాసం ఉన్నాయి ଆମଠୁ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କ ଆଉ ବେଶୀ କଷ୍ଟ ଅଛି। ఎందుకంటే మన జాతి కులం నుంచి କାହିଁକି ମାନେ అవమానం ସେମାନଙ୍କର ଜାତି ଲାଗି ସେମାନଙ୍କୁ ଲୋକମାନେ ପଡ଼ି ଦଉଛନ୍ତି। కాబట్టి సమయంలో చెప్పాలంటే నాకు తెలుసు మీకు అందరూ కూడా ଆଉ କହିବା ପାଇଁ ବହୁତ ବିଷୟ ଅଛି, ଆପଣମାନେ ଜାଣିଛନ୍ତି। సంపూర్ణ మార్మసు ప్రార్థన చేయండి విశ్వాసం కోసం ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ପରିତ୍ରାଣ ମନ ପରିବର୍ତ୍ତନ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। జాతి వృత్తి మానుకోవాలా ସେମାନଙ୍କର ସେ କାମ ଅଛି ସେଟା ବୃତ୍ତିକୁ ସେମାନେ ଛାଡ଼ି ଦେଇକି సంపూర్ణ మారు మనసుతో ଭଲ ରାସ୍ତାକୁ ଆସିବା ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ఇంకా బేతనియాలో ବେତନିଆରେ ఎలా మార్తా మరి ఎలా ఉండవచ్చు అలా ମାତା ఉండాలని ମାରିୟମ କେମିତି ଥିଲେ ప్రార్థన చేయండి మీరు ସେପରି ସମସ୍ତେ ରହିବା ପାଇଁ ପ୍ରାର୍ଥନା ముందున్న କରନ୍ତୁ। పరిచయం కోసం ప్రార్థన చేయండి ଆଗେ ଥିବା ସେବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା భోజనంలో ఉన్న କରନ୍ତୁ। బేతనియా కోసం ప్రార్థన చేయండి ବେତନିଆରେ ଥିବା ସେବା ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। ప్రభు ఈ సాక్షి ప్రభు దీవించుకుంటారు ପ୍ରଭୁ ଏ ସାକ୍ଷୀକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ।